నేటి మెగాస్టారు, నాటి చిన్న నటుడు, వేషాల కోసం ప్రయత్నించినటువంటి చిరంజీవికి సహచరులు హరిప్రసాద్, నారాయణరావు, సుధాకర్. నిజానికి వీళ్ళల్లో మొట్టమొదటి అందగాడు హరిప్రసాద్, ఆ తర్వాత అందగాడు సుధాకర్, ఇంకొంచెం అందగాడు నారాయణరావు. అందం విషయంలో చివరి వరుసలో చెప్పుకోవాలంటే చిరంజీవినే చెప్పుకోవాలి. అటు ఇటు వాళ్ళు అట మెరుపులాగా మెరిసినా చివరిలో చిరంజీవి మాత్రమే మెగాస్టార్గా వెలుగొందగలిగినాడు. అంటే అవకాశాలు, ఆ షార్ప్నెస్, ఆ పరిస్థితులు అందానికన్నా కూడా అవకాశాలు అదృష్టంపైనే ఆధారపడి ఉంటాయి, కష్టంపైన, క్రమశిక్షణపైన ఆధారపడి ఉంటాయి అనడానికి చిరంజీవి పెద్ద తార్కాణం. అట్లని వాళ్ళు కష్టపడలేదని కాదు, కానీ ఈయనకు వచ్చినటువంటి అవకాశాలు, అదృష్టాలు, ఆరోహణ అవరోహణని తట్టుకుని ధీశాలిగా ఉండడం కూడా ఒక కారణం.